ఇప్పుడు మనం ములక్కాయ గుజ్జు పచ్చడి, ఇది నిల్వ పచ్చడి, ఆవకాయ అంటాం కదా అలా అన్నమాట. సో ఇప్పుడు ఈ గుజ్జు ఎలా తీసుకోవాలో ఫస్ట్ నేను మీకు చెప్తాను. ములక్కాయ ఉంది కదా, మధ్యలో జస్ట్ నైఫ్ తో ఇలా కట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత స్పూన్ తీసుకొని ఇక్కడ పైన గట్టిగా పట్టుకోండి. ఇలా అంటే వచ్చేస్తుంది, చూసారా, గుజ్జంతా వచ్చేస్తుంది మనకి. మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇలా పచ్చిదే తీసేస్తున్నాం అన్నమాట. అదే గుజ్జు కూర కూడా తయారు చేస్తారు, అప్పటికప్పుడు ఉడకబెట్టుకున్న గుజ్జుతో పచ్చడి చేస్తారు. అప్పుడు కొంచెం బాయిల్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా ఈజీ అండి, అంత పెద్ద కష్టం ఏం కాదు. హ్యాపీగా సంవత్సరం అంతా మనం నిల్వ పెట్టుకోవచ్చు. ములక్కాయలు ఎప్పుడైతే మనకి సీజన్గా ఎక్కువగా వస్తాయి కదా అప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం గుజ్జంతా తీసేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. కొంచెం లేతవైతే గింజలు కూడా వేసేసుకోవచ్చు హ్యాపీగా. పొయ్యి మీద బాండి పెట్టాను, బాండి వేడిగా ఉంది. ఇందులో నూనె వేసేసుకోండి. నువ్వుల నూనె ఒక 100 గ్రామ్స్ వేసాను. నేను ఒక 6 ములక్కాయలంత గుజ్జు తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ కొంచెం ఆవాలేయండి, అలాగే కాస్త జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెమే మెంతులు చూడండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫుల్ శనగపప్పు వేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. వీటితో రుచి చాలా బాగుంటుంది. అన్నీ మంచిగా నూనెలో వేగాలి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు నువ్వుల నూనె చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా హ్యాపీగా మనం నిల్వ పెట్టుకోవచ్చు. మనకి చాలా తక్కువ కాస్ట్లో మునగాకు, ములక్కాయలు చాలా దొరుకుతాయి. ఇందులో మనకి ఎన్ని విటమిన్స్ ఉంటాయంటే B12 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అండ్ ఫైబర్ కూడా చాలా ఉంటుంది. ఎక్కువగా మనం వారానికి అట్లీస్ట్ 2 సార్లు మునగాకుని బాయిల్ చేసుకున్న వాటర్ తాగినా చాలండి. పిల్లలకైతే ఇలా గుజ్జులాగా తీసేసి పచ్చడి చేసి ఇవ్వండి, లేదా పరాటాలు కూడా హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. మీకోసంలో మనం చేసాము చపాతీలు, మీరు కావాలి అంటే ఆ రెసిపీ ఉంది, ఒకసారి చూడండి. సో ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలు, ఒక 2 గుప్పెళ్ళ ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలతో రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో మనం కారం వేయం. ఎండుమిరపకాయల మటుకి మంచి కలర్ వచ్చే వరకు వేగాలి, వేగకపోతే పచ్చి పచ్చిగా బాగుండదు. అంతేకాకుండా అన్ని పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్ని బాగా వేగాలి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి, సరిగ్గా వేగకపోతే పాడైపోతుంది. బయట పెట్టుకున్నా ఏం కాదు, లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసేయండి. ఏమైనా కొంచెం తడిగా ఉంటే వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. నూనె రాకుండా ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి. ఇలా దూరగా వేగాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగాయో. ఇలా అన్ని బయటికి తీసిన తర్వాత వేడిగా ఉన్నాయి కదా ఇవన్నీ, దీనిపైన ఇంగు వేసేయండి. ఆ వేడికి వేగిపోతుంది. అలాగే పసుపు, అలాగే ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా అందులో మనం తీసుకున్న ములక్కాడ గుజ్జును వేసేస్తున్నాం. నూనెలో మంచిగా వేయించుకోవాలి. ములక్కాయ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇందులో కొద్దిగా పసుపు, ఇంకా మనం తీసుకున్న పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకోండి. టేస్ట్ చూస్తే సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా కొలత ఏం లేదు. ములక్కాయని మంచిగా వేయించుకోవాలన్నమాట, గుజ్జులాగా అవ్వాలి. చిన్న మంటలో బాగా నూనెలో మగ్గనివ్వాలి. ఇది ఇలా వేయించుకుంటూ ఉంటాను. సో ఇవి కొంచెం చల్లగా అయ్యాయి. మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, పప్పులు అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది. లైట్గా 1 టీ స్పూన్ అంత వేసాను. దీన్ని మిక్సీ పట్టుకున్నాం. ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా
డ్రైగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసేసుకోవాలి. అబ్బా ఎంత మంచి వాసన వస్తుందండి. తేజస్వి మనకి రెసిపీ పంపించారు, అందులో బెల్ల పొడి మీరు వేయలేదు తేజస్వి గారు, నేనే యాడ్ చేశాను, వేస్తే బాగుంటుంది. ఇది మటుకి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి ములక్కాడ చక్కగా మగ్గిపోయింది, మంచిగా నూనెలో మగ్గాలన్నమాట. కొంచెం నూనె ఎక్కువగానే ఉంటుంది, నిల్వ పచ్చడి కదండి అందుకని. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే పొడులన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడ్డానికి డ్రైగా ఉంది కదా, 1 డే తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది, ఆయిల్ పైకి తేలుతుంది. మీకు ఆయిల్ సరిపోకపోతే గనక కొంచెం మళ్ళీ నువ్వుల నూనె వేడి చేసి వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ములక్కాయ తగులుతూ ఉంటే నచ్చకపోతే దీన్ని కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాయిస్ మీది. ఇంకా నేనైతే రెసిపీ చెప్పేశాను, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ట్రెడిషనల్ మంచి హెల్దీ రెసిపీస్ అస్సలు మిస్ కాకుండా తయారు చేసుకోండి ఇంట్లో, పిల్లలకి కూడా బాగుంటుంది. చపాతీలో రోల్ చేసి ఇచ్చేయడమే అంతే, డైరెక్ట్గా మనం అన్నంలో కలిపిస్తే అంత ఇష్టంగా తినరు కాబట్టి చపాతీలో రోల్ చేసి ఇచ్చేయడమే. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ పైనుండి యాడ్ చేసుకోవచ్చు. సో ములక్కాడ గుజ్జు పచ్చడి తయారైపోయింది. మునక్కాడ గుజ్జు పచ్చడి తయారీ విధానం: ముందుగా బాండీలో నువ్వుల నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి వేయించి ఇంగువ వేసి పసుపు, బెల్లం వేసి పొడి చేసుకోవాలి. తరువాత అదే వేడి నూనెలో ముందుగా తీసి పెట్టుకున్న మునక్కాడ గుజ్జు వేసి పసుపు, ఉప్పు వేసి చిన్న మంటలో బాగా మగ్గనివ్వాలి. మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మునక్కాడ గుజ్జు పచ్చడి రెడీ అవుతుంది.